నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. ఎన్నికల హామీలను నిలుపుకుంటున్న చంద్రబాబు కూటమి ప్రభుత్వం. మెగా డిఎస్సి, కానిస్టేబుళ్లు, బ్యాక్లాగ్ పోస్టులతో పాటు ఇప్పుడు జాబ్ క్యాలెండర్ విడుదల చేశాం. యువత, నిరుద్యోగుల ఉపాధి కోసం ఏటా జాబ్ క్యాలెండర్ను విడుదల చేస్తామన్న మాజీ మంత్రి ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవస్థానం కమిటీ ఎన్నికలకు సన్నాహాలు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిన ఎన్నికల అధికారులు. ఈ నెల 26న జరగనున్న ఆలయ కమిటీ ఎన్నికలు. నందివెలుగులో 200 ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫా పంపిణీ. స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశాలతో మదీనా మసీద్ కమిటీ వైస్ ప్రెసిడెంట్ షేక్ అజ్మతుల్లా ఆధ్వర్యంలో తోఫా పంపిణీ. హాజరైన గ్రామ సర్పంచ్, టీడీపీ, జనసేన సీనియర్ నాయకులు. తెనాలి మున్సిపాలిటీలో ప్రత్యేక అధికారి పాలన మొదలైంది. కౌన్సిల్ పదవీకాలం పూర్తి కావడంతో ప్రభుత్వం నియమించిన అధికారులు బాధ్యతలు చేపట్టారు. తెనాలి మున్సిపాలిటీ స్పెషల్ ఆఫీసర్గా జిల్లా జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ బాధ్యతలు చేపట్టారు. జిల్లా కలెక్టర్ వారి కార్యాలయంలో ఆయన ఛాంబర్లో శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం డైరెక్టర్ కమిషనర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో స్పెషల్ ఆఫీసర్గా బాధ్యతలు స్వీకరించిన అశుతోష్ శ్రీవాస్తవ పాల్గొన్నారు. తెనాలి మున్సిపల్ ఇంజనీర్ పినప శ్రీకాంత్, ఇన్ఛార్జ్ అసిస్టెంట్ కమిషనర్ డాక్టర్ మొవ్వ యేసుబాబు, అసిస్టెంట్ సిటీ ప్లానర్ వాణి, రెవెన్యూ ఆఫీసర్ రామ్ ప్రసాద్, జీఎస్డబ్ల్యూ మేనేజర్ శ్యామలాదేవి స్పెషల్ ఆఫీసర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం తెనాలి పురపాలక సంఘానికి సంబంధించి పలు అంశాలపై చర్చించారు. ఈ నెల 24వ తేదీన తెనాలి పట్టణంలో పర్యటిస్తారని తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వం యువతకు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీ ప్రకారం జాబ్ క్యాలెండర్ను ప్రకటించినట్టు మాజీ మంత్రి ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. పట్టణంలో గురువారం సాయంత్రం ఉగాది వేడుకల్లో పాల్గొన్న మాజీ మంత్రి ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఎన్నికల హామీలను నెరవేర్చుతున్నట్టు చెప్పారు. మెగా డిఎస్సి, కానిస్టేబుళ్ల పోస్టులు, బ్యాక్లాగ్ పోస్టుల భర్తీతో పాటు ఇప్పుడు జాబ్ క్యాలెండర్ను ప్రకటించినట్టు తెలిపారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ 18 నెలల అధ్యయనం తర్వాత 10,347 ఉద్యోగాలతో ఈ జాబ్ క్యాలెండర్ను విడుదల చేసినట్టు చెప్పారు. ప్రతి సంవత్సరం ఈ విధంగా జాబ్ క్యాలెండర్ను విడుదల చేసి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తామని చెప్పారు. దీంతో పాటు రాష్ట్రంలో 48 లక్షల రైతులకు అన్నదాత సుఖీభవ పథకంలో భాగంగా ఈ ఏడాది చివరి విడత సాయాన్ని వారి ఖాతాల్లో వేసినట్టు గుర్తు చేశారు. అదేవిధంగా దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని ప్రభుత్వం ప్రారంభించిందని చెప్పారు. ఉగాది సందర్భంగా తెలుగు జాతి, తెలుగు భాష, మరి ఆ సందర్భంగా మన సంస్కృతికి, సాంప్రదాయానికి అద్దం పట్టేలాగా, అన్నమాట నిలబెట్టుకునేలాగా తెలుగు జాతి యొక్క ఆత్మగౌరవాన్ని, ఆత్మవిశ్వాసాన్ని, అంతేకాకుండా తెలుగు వాడు ఎక్కడుంటే అది విశ్వఖ్యాతిగా చేయటానికి ఈ రోజున ఇది ప్రారంభం అని చెప్పి మీకు మనవి చేసుకుంటూ, ఆ రకంగా ఈ రోజున జాబ్ క్యాలెండర్లు నిరుద్యోగ యువతకి, యువకులకి ఒక ఉపాధిని, ఉత్పాదకతని, ఆ రకంగా ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరిగేదానికి పునాది వేసుకుంటున్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈనాడు ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పి మనవి చేసుకుంటూ, మరొకసారి ఉగాది శుభాకాంక్షలు అందరికీ తెలియజేసుకుంటూ, ఈ రాష్ట్ర ప్రజలకి మరి ముఖ్యంగా ఇలాంటి ప్రభుత్వాన్ని మరి ఎప్పుడు కూడా చూడమని చెప్పి అన్నమాట నిలబెట్టుకుంటూ, నిన్న దివ్యాంగులకి మీ అందరికీ తెలుసు, ఈ రోజున వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా ఉచితంగా బస్సు ప్రయాణం చేసి, ఈ రోజున అంగవైకల్యంగా ఉన్నవాళ్ళు ఈ రోజున మాకు అంగవైకల్యం ఉంది అని చెప్పి ఎక్కడికి వెళ్ళలేమేమో అని చెప్పి బాధపడే పరిస్థితి కంటే మేము ఎక్కడికైనా వెళ్ళగలం అని చెప్పి ధీమాని, సంతృప్తిని ఇచ్చినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ రోజున కూటమి నాయకత్వం, చంద్రన్న నాయకత్వం అని చెప్పి మనం చేస్తాం. శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవస్థానం ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేశారు. దేవస్థానం కమిటీకి ఈ నెల 26న ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. స్థానిక బోస్ రోడ్లోని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి దేవస్థాన సత్రం కమిటీ ఎన్నికలకు శుక్రవారం సన్నాహాలు ఆరంభించారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఎన్నికల అధికారి కార్యాలయాన్ని ఎన్నికల అధికారి సాధు ప్రతాప్ కుమార్, పరిశీలకులు కొత్తమాసు రమేష్ బాబు, గ్రంథి జయరామకృష్ణలు శుక్రవారం ప్రారంభించారు. విలేకరుల సమావేశంలో ఎన్నికల నోటిఫికేషన్ను విడుదల చేశారు. వివరాలను తెలియజేశారు. ఏప్రిల్ 1, 2 తేదీల్లో నామినేషన్ల స్వీకరణ, 4న ఉపసంహరణ, 5న స్క్రూటీనీ అనంతరం తుది జాబితాను ప్రకటిస్తామని చెప్పారు.
ఏప్రిల్ 26వ తేదీ ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఎన్నికల ప్రక్రియ ఉంటుందని సాధు ప్రతాప్ చెప్పారు. ఎన్నికలు సీక్రెట్ బ్యాలెట్ పద్ధతిలో జరుగుతాయని, ప్రతి ఒక్కరూ 16 మందికి ఓట్లు వేయాల్సి ఉంటుందని చెప్పారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో జరిగే విధంగా అందరూ సహకరించాలని కోరారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం సత్రం కమిటీ 2026-2029 సంవత్సరాలకు గాను పాలకవర్గం ఎన్నికలు 30వ తారీఖు జనరల్ బాడీ సమావేశం జరిగినప్పుడు ఏప్రిల్ 26వ తారీఖు ఎన్నికలు నిర్వహించాలని చెప్పని జనరల్ బాడీ సమావేశంలో తీర్మానించడం జరిగింది. ఆ సందర్భంగా ఎన్నికల అధికారిగా నేను ఎన్నిక కావడం జరిగింది. నాకు సహాయకులుగా పరిశీలకులుగా కొత్తమాసు వెంకట సురేష్ బాబు గారిని, అలాగే మన గ్రంథి జయరామకృష్ణ గారిని తీసుకోవడం జరిగింది. దీంట్లో భాగంగా ఈ రోజున ఎన్నికల కార్యాలయం ఓపెనింగ్ చేసి ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ చేస్తానికి మీ అందరి సహకారం కోసం పిలవడం జరిగింది. ఆర్యవైశ్య సత్రం కమిటీ పాలక వర్గంలో పోటీ చేయాలనుకునే వాళ్ళు 33 మార్చి 30, 31 ఈ 2 రోజులు మన కనికా సమ్మర్ దేవస్థానంలో కలిగిన 3వ నెంబర్ రూమ్లో ఉన్న ఎన్నికల అధికారి కార్యాలయంలో నామినేషన్లు ఇవ్వబడును. అలాగే 1, 2 తేదీల్లో మీరు తీసుకున్న నామినేషన్లు పూర్తి చేసి మీరు మాకు ఇవ్వటానికి మేము ఎప్పుడు కూడా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా అందుబాటులో ఉంటాం. అలాగే 4వ తారీఖు నామినేషన్ల ఉపసంహరణ సాయంత్రం 4 గంటలలోపు, 5వ తారీఖు స్కూట్ని నికర జాబితా ప్రకటన ఇక్కడ నోటీస్ బోర్డులో పెట్టడం జరుగుతూ ఉంది. 26వ తారీఖు ఏప్రిల్ ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఎన్నికలు సీక్రెట్ బ్యాలెట్ పద్ధతిలో నిర్వహించబడును. దీన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా జనరల్ బాడీ సభ్యుడు జీవిత సభ్యత్వ కార్డు కానీ, అలాగే ఆధార్ కార్డు కానీ ఎన్నికల పోలింగ్ తేదీ రోజున తీసుకురావాల్సిందిగా కోరుతున్నాము. అలా ఉన్న వాళ్ళనే లోపలికి అనుమతిస్తాము ఎలక్షన్ వేయటానికి, ఓటు వేయటానికి. అలాగే ఎన్నికల అభ్యర్థులు కూడా, పోటీ చేయే అభ్యర్థులు కూడా వారి జీవిత సభ్యత్వ కార్డు అలాగే ఆధార్ కార్డు తీసుకురావాలి. వారు పోటీ చేయదలుచుకున్నప్పుడు వారికి 2 సభ్యులు, ఒకళ్ళు ప్రతిపాదించిన వారు, ఇంకొకళ్ళు బలపరిచిన వాళ్ళు, 2 సంతకాలు కంపల్సరీ. వాళ్ళు కూడా కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం జీవిత సభ్యులే ఉండాలి. అలాగే ఒకళ్ళు కనుక ఒక అభ్యర్థికి సంతకం పెడితే ప్రతిపాదించినా బలపరిచినా రెండో వాళ్ళకి పెడతానికి లేదు. ఒకవేళ రెండో వాళ్ళకు కూడా కనుక పెడితే 2 నామినేషన్లు రద్దు చేయబడతాయి. అలాగే వారు కార్యవర్గ సభ్యులుగా పోటీ చేయదలుచుకుంటే నాన్ రిఫండబుల్ నామినేషన్ ఛార్జెస్ కింద, ఫీజు కింద 5,000 రూపాయలు చెల్లించాలి. పైన 5 పోస్టులు ఉన్నాయి: ప్రెసిడెంటు, సెక్రటరీ, వైస్ ప్రెసిడెంటు, జాయింట్ సెక్రటరీ, కోశాధికారి. ఈ పోస్టులకి పోటీ చేయదలుచుకున్న వాళ్ళు 10,000 రూపాయలు నాన్ రిఫండబుల్ నామినేషన్స్ ఇవ్వవలసి ఉంటుంది. అట్లాగే ఈ రోజున ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ అయిన దగ్గర నుంచి కన్యకాపరమేశ్వరి అమ్మవారి గుడిలో ఎలక్షన్స్కి సంబంధించిన సభలు సమావేశాలు ఇవ్వబడవు, రద్దు చేయబడుతుంది. ఎవరు కూడా దయచేసి దేవస్థానం ఆవరణలో ఎలక్షన్స్ గురించి సభలు సమావేశాలు పెట్టవద్దు. అలాగే ఫ్లెక్సులు కానీ, బ్యానర్లు కానీ మీరు ఏమన్నా కట్టదలుచుకున్నా, ఏదన్నా చేయదలుచుకున్నా మన దేవస్థానం పరిధిలో మాత్రం అనుమతించబడదు. ఇంకొకటి ముఖ్యంగా మీరు గమనించాల్సింది, గత జరుగుతున్న పరిణామాల దృష్టిలో ఉంచుకొని ఎన్నికల అధికారిగా మేము తీసుకున్న నిర్ణయం ఏంటంటే, అమ్మవారి దేవస్థానం కించపరిచే విధంగా ఏ ఒక్క సభ్యుడు ప్రవర్తించనను అతని మీద తగిన చర్యలు తీసుకోబడతాయి. ఇది నోట్ చేసుకోవాలని చెప్పి నేను మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా. అలాగే ఇవాళ సాయంత్రం నుంచి మన అమ్మవారి గుడికి ముందర ఉన్న 2 గేట్ల ముందు కూడా నోటిఫికేషన్ తాలూకు వివరాలు ఫ్లెక్స్ రూపంలో ఒక 2 బోర్డులు కూడా పెడతాము. దయచేసి జనరల్ బాడీ దేవస్థానం కమిటీ జనరల్ బాడీ సభ్యులందరూ కూడా గమనించాలని చెప్పి కోరుకుంటున్నా. మీరు పోటీ చేయదలుచుకున్న ప్రతి ఒక్క సభ్యుడు కూడా ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాలి. వీటికి లోబడే ఎలక్షన్స్ నిర్వహించబడతాయి. పోస్టల్ బ్యాలెట్ అనుమతించబడదు. ఈ రోజు నుంచి
ఎన్నికల 26వ తారీఖు దాకా మీరందరూ కూడా మన అమ్మవారి దేవస్థానం పరువు ప్రతిష్టలు కాపాడే విధంగా, విలువలు కాపాడే విధంగా ప్రవర్తించి మాకు సహకరిస్తారని చెప్పని సభ్యులు కూడా, పోటీ చేయు అభ్యర్థులు కూడా సహకరించాలని చెప్పని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మొత్తం 1070 మంది ఓటర్లండి. దాంట్లో సుమారు 200 నుంచి 225 మంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు. 800 చిల్లర జనరల్ బాడీ సభ్యత్వం ఉంది. 800 చిల్లర సభ్యత్వం ఉంది. 1070 మంది జనరల్ బాడీ సభ్యులు, దాంట్లో చనిపోయిన వాళ్ళు 200 చిల్లర మంది ఉన్నారు. అది పోను 800 చిల్లర జనరల్ బాడీ సభ్యులు ఉన్నారు. ప్రతి ఒక్క సభ్యుడికి నామినేషన్ వేసిన ప్రతి ఒక్క అభ్యర్థికి ఓటర్ జాబితా ఫైనల్ లిస్టు అందజేయబడుతుంది 1వ తారీఖున. ఏప్రిల్ 26వ తారీఖు ఆదివారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించబడును. 4 గంటలతో గేటు మూసివేయబడుతుంది. 4 గంటల లోపు వచ్చిన వాళ్ళందరూ కూడా అనుమతిస్తాం. ఎంత టైం అయినా కానీ మేము అనుమతిస్తాం. అలాగే ఎన్నికలు అయిపోయిన తదనంతరం అదే రోజు కౌంటింగు, అలాగే ఫలితాల ప్రకటన. ఒక్కొక్క సభ్యుడు, అధ్యక్షుడు, కార్యదర్శి, జాయింట్ సెక్రటరీ, వైస్ ప్రెసిడెంట్, కోశాధికారి 5 షీట్లు ఉంటాయి. అలాగే కార్యవర్గ సభ్యులందరికీ కూడా 1 షీట్ ఉంటుంది. అంటే ప్రతి ఒక్క సభ్యుడు 16 ఓట్లు వేయవలసిందే, 16 ఓట్లు వేయాల్సిందే. అలా వేసిన ఓట్లే మేము పరిగణలోకి తీసుకుంటాం. 16 పైన ఏదన్నా ఉంటే మాత్రం అవి పరిగణలోకి తీసుకోబడవు, రద్దు చేయబడతాయి. 16 లోపు కావాలంటే వాళ్ళకి ఇష్టం అయితే వేసుకోవచ్చు, లేకపోతే లేవచ్చు. కానీ 16 పైన ఓట్లు కనుక ఉంటే మాత్రం అవి రద్దు చేయబడతాయి. తెనాలి వ్యవసాయ మార్కెట్ యార్డ్లో జరగనున్న మార్కెట్ యార్డ్ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవానికి కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పాల్గొని ఆశీర్వదించాలని టీడీపీ పార్టీ పట్టణ అధ్యక్షుడు మహమ్మద్ కుద్దూస్ కోరారు. స్థానిక రామలింగేశ్వరపేటలోని టీడీపీ కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం విలేకరుల సమావేశం నిర్వహించారు. టీడీపీ పార్టీ పట్టణ అధ్యక్షుడు మహమ్మద్ కుద్దూస్ మాట్లాడారు. సుల్తానాబాద్లోని మార్కెట్ యార్డ్కు ఇటీవల ప్రభుత్వం నియమించిన నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం శనివారం సాయంత్రం 5 గంటలకు జరుగుతుందని తెలిపారు. రైతులు అధిక సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొని నూతన పాలకవర్గాన్ని ఆశీర్వదించాలని కోరారు. యార్డ్ పాలకవర్గ వైస్ చైర్మన్ పాలడుగు సురేంద్ర మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ నుండి 7, జనసేన, బీజేపీ నుండి మిగిలిన వారు పాలకవర్గంగా మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో ప్రమాణ స్వీకారం చేస్తున్నామని చెప్పారు. కార్యక్రమానికి కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, శాసనమండలి సభ్యులు, తెనాలి టీడీపీ ఇన్ఛార్జ్ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు, టీడీపీ, జనసేన, బీజేపీ జిల్లా పార్టీ అధ్యక్షులు ముఖ్య అతిథులుగా పాల్గొంటారని తెలిపారు. తెనాలి టీడీపీ కార్యాలయం వద్ద నుండి ర్యాలీగా బయలుదేరి గాంధీ చౌక్ మెయిన్ రోడ్డు మీదుగా ఓవర్ బ్రిడ్జ్ చెంచుపేట నుండి మార్కెట్ యార్డ్ చేరుకొని ప్రమాణ స్వీకార మహోత్సవంలో పాల్గొంటామని తెలిపారు. కార్యక్రమంలో జొన్నాదుల మహేష్, విప్పల రమేష్ రెడ్డి, యనమల అనిత, ఆవుల శైలజ, కుంభా విజయదుర్గ, కోగంటి రోహిత్, అక్కిశెట్టి వెంకటేశ్వరరావు, మల్లవరపు విజయ్, దివి అనిత, రామునాయక్, సత్యం, పనిదపు దుర్గ, కావేటి వేణు, ముల్లపూడి వెంకట్, శ్రీను తదితరులు పాల్గొన్నారు. రేపు సాయంత్రం తెనాలి వ్యవసాయ మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో వ్యవసాయ మార్కెట్ యార్డ్ పాలకవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రివర్యులు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రులు కింజరపు అచ్చెన్నాయుడు గారు, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పెద్దలు కందల దుర్గేష్ గారు, స్థానిక శాసనసభ్యులు, పౌర సరఫరాల శాఖ మంత్రులు నాదెండ్ల మనోహర్ గారు, అదేవిధంగా మనందరి అభిమాన నాయకులు, మాజీ మంత్రివర్యులు, శాసనమండలి సభ్యులు శ్రీ ఆలపాటి రాజప్రసాద్ గారు, మరొక విశిష్ట అతిథి మాజీ మంత్రి వేమూరు ప్రస్తుత శాసనసభ్యులు శ్రీ నక్కా ఆనందబాబు గారు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ పిల్లి మాణిక్యాలరావు గారు, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ గాదే వెంకటేశ్వరరావు గారు,
వీటితో పాటు ప్రముఖులు కూడా ఈ యొక్క ప్రమాణ స్వీకార కార్యక్రమంలో హాజరవుతున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అతిపెద్ద వ్యవసాయ క్షేత్రమైనటువంటి తెనాలి వ్యవసాయ మార్కెట్ యార్డ్ పాలకవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమంలో తెనాలి, వేమూరు, మంగళగిరి నియోజకవర్గాలు, ఎందుకంటే రైతు వారీగా ఈ 3 నియోజకవర్గాలకు అందుబాటులో ఉన్నటువంటి మార్కెట్ యార్డు గిడ్డంగులు కానీ, నిమ్మకాయల వ్యాపారం కానీ, మిగతా వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించిన అంశాలకి ఈ 3 నియోజకవర్గాలకు కూడా ఉపయోగపడేలాగా తెనాలి మార్కెట్ యార్డ్ ఉంది. ఈ యొక్క కార్యక్రమాల్లో ప్రజలు, అదేవిధంగా కూటమి భాగస్వామైనటువంటి అభిమానులు, కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా వేలాదిగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని పాలక వర్గాన్ని ఆశీర్వదించండి. వీళ్ళ హయాంలో రైతులకి మెరుగైనటువంటి సేవ చేసే విధంగా, కూటమి ప్రభుత్వానికి మంచి పేరు వచ్చే విధంగా మీ యొక్క ఆశీస్సుల ద్వారా ఈ పాలకవర్గం పనిచేయాలని చెప్పేసి కోరుకుంటూ, రేపు సాయంత్రం 5 గంటలకి తెనాలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి ర్యాలీగా బయలుదేరి వ్యవసాయ మార్కెట్ యార్డ్ కమిటీలో సమావేశంలో 7 గంటలకు ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. తర్వాత ఎవరైతే ముఖ్య అతిథులుగా ఇచ్చేస్తున్న పెద్దలు వారి ప్రసంగం ఉంటుంది. ఆ తర్వాత విందు కార్యక్రమం. రేపు జరగబో వ్యవసాయ మార్కెట్ యార్డ్ కమిటీ, నేను మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్గా, నాతో పాటు ఒక 6 సభ్యులు డైరెక్టర్లుగా తెలుగుదేశం పార్టీ తరఫున రేపు మేము ప్రమాణ స్వీకారం చేయదలుచున్నాము. మాతో పాటు కూటమికి సంబంధించిన, జనసేనకు సంబంధించిన 7 కలిపి మొత్తం 15 మంది ప్రమాణ స్వీకారం చేయదలుచుకున్నాము. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ మరియు జనసేన, బీజేపీ ముగ్గురు కలిసి రేపు ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. అలాగే ఈ తెలుగుదేశం పార్టీలో నాకు తెలిసి మనం అందరం కూడా ఈ ర్యాలీలు చేయటం మనకు పెద్దగా కష్టం కాదు, అన్నీ మనకు తెలుసు. కాబట్టి ప్రతి ఒక్కరిని టచ్ చేసి, ఓళ్ళల్లో కేడర్ని టచ్ చేస్తే మన వాళ్ళందరూ భారీ ఎత్తున వచ్చే అవకాశం ఉంది. కావున ప్రతి ఒక్కరూ ఇది నాది, నా పార్టీ ఇది అనుకుని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను. అలాగే బ్రాహ్మణ పరిషత్ ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉగాది పర్వదినం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. బ్రాహ్మణ పరిషత్ తెనాలి ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది పంచాంగ శ్రవణం నిర్వహించారు. స్థానిక తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో సాయంత్రం 6 గంటలకు ప్రముఖ జ్యోతిష్య శాస్త్రవేత్త పాలపర్తి శ్రీకాంత్ శర్మ పంచాంగ శ్రవణం చేశారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన, అనంతరం భక్తి గీతాలాపన, వేద ఆశీర్వచనంతో ప్రారంభించి పంచాంగ శ్రవణం చేశారు. చివరగా శ్రీకాంత్ శర్మను సత్కరించారు. పంచాంగ శ్రవణంలో మొట్టమొదట తెలుసుకోవాల్సింది ఏమిటంటే, అసలు పరాభవం అంటే ఏమిటండి? చాలామందికి ఏమిటి పేరు, ఏమిటి ఈ సంవత్సరానికి పరాభవం అని పెట్టడం ఏమిటి? పరాభవం వల్ల నిజంగా మనందరికీ పరాభవం జరుగుతుందా? అందరినీ కూడా పరాభవన సంవత్సరం ఏడిపించు తింటుందా? లేకపోతే అందరినీ ఓడిచ్చేస్తుందా? అందరూ నాశనం అయిపోతారా? ఏమిటి పరిస్థితి అని మనకు అనుమానం వస్తుంది. ఈ పరాభవనామ సంవత్సరం గురించి చాలామంది పెద్దలు, విఘ్నులు కూడా పరాభవము అనే దాని గురించి చాలా రకాలుగా వివరణ ఇస్తున్నారు ఈ రోజుల్లో. కానీ ప్రాచీన కాలం నుంచి జ్యోతిష గ్రంథాలను అనుసరించి చూస్తే బృహత్ సంహిత వరాహమిరుడు మనకి ఒక 1600 సంవత్సరాల క్రితం రాసినటువంటి బృహత్ సంహితలో ఆయన ఈ సంవత్సరాల గురించి, వాటి యొక్క ఫలితాల గురించి తెలియజేశారు. అలాగే మిగతా బృహత్ సంహిత లాంటి సంహితా గ్రంథాలంటే దేశగోచారాన్ని, రాజుల యొక్క గోచారాన్ని, రాజుల గురించి చెప్పేటువంటి, ప్రపంచాన్ని గురించి చెప్పేటువంటి గోచార గ్రంథాలన్నీ కూడా ఏం చెప్పాయి అంటే, పరాభూత తిరస్కృత జనైరితి పరాభవ, పరాభూత తిరస్కృత జనైరితి పరాభవ. జనైరితి జనుల చేత అంటే ప్రజల చేత ఎవరైతే అధికార మదంతోనో అహంకారంతోనో ప్రవర్తిస్తారో, రాజులు అవ్వచ్చు, అధికారులు అవ్వచ్చు, ఇతరులు అవ్వచ్చు, ఎవరైతే అహంకారంగా ప్రవర్తిస్తారో పై స్థాయిలో ఉన్నవాళ్ళు, కింద స్థాయిలో వాళ్ళని తిరస్కరించడం జరుగుతుంది. వాళ్ళని మళ్ళీ రాకుండా, ఎన్నిక కాకుండా ఓడిస్తారు అని చెప్తాను. ఇది పరాభవనామ సంవత్సరం గురించినటువంటి చెప్పేది. అందరికీ పరాభవనామ సంవత్సర ఉగాది సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ,
అందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. బ్రాహ్మణ పరిషత్ ఆధ్వర్యంలో ఉగాది పండుగను పురస్కరించుకొని పంచాంగ శ్రవణ కార్యక్రమం తెనాలి పట్టణంలో కళాక్షేత్రం నందు నిర్వహించడం జరిగింది. ఈ పంచాంగ శ్రవణానికి విజయవాడ వాస్తవ్యులు శ్రీ పాలపత్తి శ్రీకాంత్ శర్మ గారిచే పంచాంగం శ్రవణం చేయించబడుతుంది. ఎంతో ఉచితంగా కూడా బ్రాహ్మణ పరిషత్ ఆధ్వర్యంలో వచ్చిన వారందరికీ కూడా పంచాంగాలు ఉచితంగా పంపిణీ కార్యక్రమం జరుగుతున్నది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరికీ ధన్యవాదాలు. అందరికీ మరొకసారి ఉగాది సందర్భంగా పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలు. నిరుపేద ముస్లిం కుటుంబాలు కూడా రంజాన్ పండుగను ఆనందంగా జరుపుకోవాలనే భావనతో గత 5 ఏళ్లుగా రంజాన్ తోఫాను బహుకరిస్తున్నామని మదీనా మసీద్ కమిటీ వైస్ ప్రెసిడెంట్ షేక్ అజ్మతుల్లా చెప్పారు. స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశాలతో శుక్రవారం రూరల్ మండలం నందివెలుగు గ్రామంలో పేద ముస్లింలకు రంజాన్ తోఫా పంపిణీ చేశారు. మదీనా మసీద్ కమిటీ వైస్ ప్రెసిడెంట్ షేక్ అజ్మతుల్లా ఆధ్వర్యంలో గ్రామంలోని 200 గృహాలకు రంజాన్ తోఫాను అందజేశారు. బాస్మతి బియ్యంతో సహా మొత్తం 10 రకాల సరుకులను అందజేశారు. నందివెలుగు గ్రామ సర్పంచ్ దూలిపాళ్ల పవన్ కుమార్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు నన్నపనేని లింగారావు, జనసేన పార్టీ సీనియర్ నాయకులు నన్నపనేని బసవపున్నయ్య హాజరై స్థానిక మహిళలకు తోఫా పంపిణీని ప్రారంభించారు. సర్పంచ్ దూలిపాళ్ల పవన్ కుమార్ మాట్లాడుతూ అజ్మతుల్లా తన సొంత నిధులతో గత 5 సంవత్సరాలుగా రంజాన్ తోఫా పంపిణీ చేస్తుండటం అభినందనీయమని చెప్పారు. జనసేన నాయకులు నన్నపనేని బసవపున్నయ్య మాట్లాడుతూ రంజాన్ తోఫా పంపిణీ ముస్లింల ఐక్యతకు చిహ్నమని కొనియాడారు. కార్యక్రమాన్ని మదీనా మసీద్ కమిటీ వైస్ ప్రెసిడెంట్ షేక్ అజ్మతుల్లా, ప్రెసిడెంట్ షేక్ మౌలాలి, సెక్రటరీ షేక్ సుభాని, ట్రెజరర్ షేక్ సుభాని, మసీద్ కమిటీ సభ్యులు షేక్ అక్బర్ వలీ, షేక్ షుకూర్ భాషా, పఠాన్ నాగూర్ భాషా, షేక్ నాగూర్ వలీ, షేక్ బాషు పర్యవేక్షించారు. గౌరవనీయులైన తెనాలి నియోజకవర్గ శాసనసభ్యులు మరియు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారి ఆశీస్సులతో మన ముస్లిం సోదరులకి రంజాన్ తోఫా కార్యక్రమం నిర్వహిస్తున్నాం. గత 4-5 సంవత్సరాలుగా రంజాన్ తోఫా కార్యక్రమం నిర్వహిస్తున్నాం. అని మన ముస్లిం సోదరులందరూ ఆధ్వర్యంలో రంజాన్ మాసం పవిత్ర దినంగా భావించి ఉపవాస దీక్షలతో అల్లా అందరినీ ఆరోగ్యాలతో చూడాలని కోరుకుంటున్నాం. తెనాలి నియోజకవర్గ శాసనసభ్యులు అయిన మన పౌర సరఫరాల శాఖ మంత్రులు నాదెండ్ల మనోహర్ గారి ఆశీస్సులతో నందివేలు గ్రామంలో గత 4-5 సంవత్సరాల నుంచి రంజాన్ తోఫా కార్యక్రమం జరుగుతుంది. కనీసం 170 నుంచి 200 మందికి ఈ తోఫా కార్యక్రమం మేము అందజేస్తున్నాం. అట్లాగే ముస్లిం సోదరులందరికీ అల్లా ఆశీస్సులు అందరికీ చేకూరాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలానే ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, అలానే మా తెనాలి శాసనసభ్యులు శ్రీ మనోహర్ గారి ఆశీస్సులతో ముస్లిం సోదరులందరికీ కూడా గత 4 సంవత్సరాలుగా మన లింగారావు గారు మరియు బసపున్నయ్య గారి ఆధ్వర్యంలో ముస్లిం పెద్దలందరి ఆశీస్సులతో ఈ రంజాన్ తోఫా ఇవ్వటం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ముస్లిం సోదరులందరికీ కూడా రంజాన్ మాస శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. వారంతా భక్తులు. పిలిస్తే పలికే దేవుడు ఆంజనేయుణ్ణి ఏకకాలంలో హనుమాన్ చాలీసాతో ప్రార్థించారు. ఆ విశేష ఆధ్యాత్మిక కార్యక్రమం తెనాలిలో ఉగాది వేడుకల్లో నిర్వహించారు. స్థానిక బోస్ రోడ్లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం ఆవరణలో గురువారం సాయంత్రం శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. శ్రీ హనుమాన్ సేవా సమితి తెనాలి శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం సంయుక్తంగా సాయంత్రం 5 గంటల నుండి సహస్రగల శ్రీ హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. వందలాది మంది భక్తులు పాల్గొని ఏకకాలంలో భక్తిపూర్వకంగా హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. ముందుగా ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరము ప్రవచన సుధాకర బ్రహ్మశ్రీ మునుకుట్ల విశ్వనాథ శర్మ పంచాంగ శ్రవణం చేశారు. తెలుగు సంవత్సరాది తొలి రోజున సహస్రగల శ్రీ హనుమాన్ చాలీసా పారాయణంను గత 5 ఏళ్లుగా చేస్తున్నామని నిర్వాహకులు చెప్పారు. కలియుగంలో ఆంజనేయుడు పిలిచే దైవమని చెబుతూ ఆయన్ను సామూహికంగా ప్రార్థిస్తే ఈ సంవత్సరమంతా సుఖశాంతులు కలగాలని ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంతో కోరుకున్నట్టు చెప్పారు. పంచాంగాన్ని వినటం వలన, పంచాంగ శ్రవణం చేయటం వలన ఏ ఫలితాలు కలుగుతాయో కొన్ని వేల సంవత్సరాల క్రితం మరి పుణ్యాత్మైనటువంటి మహర్షులు మనకు అందించారు ఈ శ్లోకాన్ని. శ్రీ కళ్యాణ గుణావహం, కళ్యాణ గుణాలు, మంచి గుణాలు మనకు అలవడాలన్నా, శత్రువులు తొలగిపోవాలన్నా, దుస్వప్న దోషాలు ఉండకుండా ఉండాలన్నా, గంగాస్థాన పుణ్యము కలగాలంటే
గోదాన పుణ్యము కలగాలి అంటే నానా కర్మ సుసాధనం, అనేక పనులు మనం తలబెడుతూ ఉంటాం ఈ సంవత్సరం అంతా. ఆ పనులన్నీ కూడా సుసాధ్యం కావాలి, జయప్రదం కావాలంటే పంచాంగం ఆకర్ణ్యత. పంచాంగాన్ని శ్రద్ధగా వినండి, పంచాంగాన్ని ఒక దేవతగా భావించండి అని చెప్తూ ఈ సంవత్సరము పరాభవాహ్వయం వందే నర్యాప సముదర్శితం. ఈ శ్లోకానికి ఈ పరాభవనామ సంవత్సరానికి ప్రార్థనా శ్లోకం అండి. చాలా పంచాంగాల్లో ఇది ఉండదు, ఎక్కడో ఒక విశేషమైనటువంటి గ్రంథంలో తీసుకుని వచ్చాను. అంటే ఈ పరాభవనామ సంవత్సరానికి ప్రార్థనా శ్లోకం మీరందరూ కూడా వినండి. ఎత్తైన హస్తమును అధిరోహించినటువంటి గొడ్డలిని ధరించుట చేత మిక్కిలి ప్రకాశించేటువంటి హస్తము కలిగినట్టి పరాభవ నామము కలిగిన అగ్నిదేవులకు నమస్కారము. అంటే అగ్నిదేవుడికి ప్రధానమైనటువంటి ఆరాధన ఈ హనుమాన జ్ఞాన గుణ సాగర జయ కపి సతి లోక ఉజాగర రామదూతాములిత వరదామ అంజలి పుత్ర పవనసుత నామ మహావీర విక్రమ భజరంగి కుమతి నివార సుమతి కే సంగి కాంచన వరణ విరాజ. జై హనుమాన్. నందివెలుగు గ్రామంలో హైటెక్ సీడ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో అధిక దిగుబడులు సాధించిన రైతులను ఘనంగా సత్కరించారు. తెనాలి మండలం నందివెలుగు గ్రామంలో శుక్రవారం హైటెక్ సీడ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వారి తెల్లజొన్న 3206 రైతు క్షేత్ర ప్రదర్శన కార్యక్రమం నిర్వహించారు. అత్తోట, కుంచవరము, దంతులూరు, సిరిపురము, శివలూరు, కంచర్లపాలెం, చింతలపూడి, ఎరుకులపూడి, గుడివాడ, నందివెలుగు గ్రామ రైతు సోదరులు 285 మంది పాల్గొన్నారు. హైటెక్స్ ఇన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఏరియా సేల్స్ మేనేజర్ పి హేమంత్ కృష్ణ హైటెక్ కంపెనీ ప్రొడక్ట్ నాలెడ్జ్ యాజమాన్య పద్ధతులను రైతులకు వివరించారు. జిల్లా సేల్స్ ఆఫీసర్ వేముల మహేష్ అధిక దిగుబడులు సాధించిన రైతులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో డీలర్స్ శ్రీ కనకదుర్గ ట్రేడర్స్, నందివెలుగు, నాగదుర్గ ట్రేడర్స్ పాల్గొన్నారు. కౌలు రైతులు తిన్నరు శేషగిరిరావు, శంకర్రావు, తాడిపోయిన శివగోపయ్య, లక్ష్మీశెట్టి సూర్యనారాయణ తదితర రైతులు పాల్గొన్నారు. ఈ గ్రామాల్లో 3 సంవత్సరాల క్రితం డెమోస్ ఇచ్చాము. ఈ డెమోస్ ఇచ్చింది కూడా మేము కొన్ని రకాలుగా ఇచ్చామండి. రైతులు డెమోస్ ఎట్లా ఇచ్చామంటే ఎకరాకు 3 కేజీలు వేసే రైతుకి ఇచ్చాము, ఎకరాకు 4.5 కేజీలు చొప్పున ఇచ్చాము, ఎకరానికి 6 కేజీలు చొప్పున ఇచ్చాము. ఇలా వేసిన రైతుల్లో మేము చూసిన తేడా ఏంటంటే 4.5 కేజీలు వేసిన రైతుకి యావరేజ్ 30 నుంచి 32 క్వింటాలు దిగుబడి వచ్చింది. 3 నుంచి 4 కేజీలు వేసిన రైతుకి 28 నుంచి 30 క్వింటాలు యావరేజ్ దిగుబడి వచ్చింది. 6 కేజీలు 5 నుంచి 6 కేజీలు వేసిన రైతుకి 25 నుంచి 30 క్వింటాలు దిగుబడి వచ్చిందండి. అది ఎలా వచ్చిందంటే 25 నుంచి 30 ఏంటంటే దాంట్లో చాలా కారణాలు ఉన్నాయి. నేల సాంద్రత, భూసారం, నెక్స్ట్ ఫార్మర్ మేనేజ్మెంట్. ఫార్మర్ చేసిన దాన్ని బట్టి కూడా దిగుబడులు వచ్చినాయి దీంట్లో. కానీ మేము ఎక్కువ పరిశీలించింది మా సైడ్ మేము చూసిన దాంట్లో ఏంటంటే యావరేజ్ 4.5 కేజీలు వేసిన రైతుది 30 క్వింటాల్ యావరేజ్ సరాసరి వచ్చిందండి. 30 క్వింటాల్ 50 టిక్కీలు వచ్చింది. సో దానికి గల కారణం ఏంటంటే ఇది వచ్చేసరికి మనకి కంకి ముద్ద కంకి జల్లెకి మీడియం సైజులో వచ్చింది. అలా అని పూర్తిగా జల్లె కంకి కాదు, పూర్తిగా ముద్ద కంకి కాదు. మీరు అబ్జర్వ్ చేస్తే దీన్ని ఒకటి చూడొచ్చు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మేము ఇవన్నీ ఎందుకు స్టార్ట్ అంటే ఈ లెక్కలన్నీ ఎందుకు తీసామంటే సరాసరిగా మనకు ఒక ప్యాకెట్లో విత్తనాలు వచ్చేసరికి 55,000 నుంచి 60,000 విత్తనాలు ఉంటాయి. జొన్న మీరు ఎవరైనా కౌంట్ చేశారు లేకపోతే మీకు ఒక ఐడియా ఉంటే 2 ప్యాకెట్లు వేస్తే 1,20,000 విత్తనాలు వస్తాయి. కానీ మేము 4.5 కేజీల రికమెండేషన్లో చూసుకుంటే యావరేజ్ వచ్చేసరికి 90,000 నుంచి 1,00,000 విత్తనాలు వచ్చినాయి. 90,000 విత్తనాల్లో ఒక్కొక్క కంకి యావరేజ్ 90% మొలక శాతం ఉన్న 1,00,000 విత్తనాల్లో 85,000 నుంచి 90,000 విత్తనాలు ఉంటే 80,000 మొక్కలు ఉంటే యావరేజ్ వచ్చేసరికి ఒక్కొక్క కంకి 35 గ్రాములు చొప్పున వచ్చిందండి. అంటే ఈ విధంగా ఉన్న కంకులు 50 గ్రాములు రావచ్చు యావరేజ్న. మేమేంటంటే ఇట్లా ఉన్నది 35 నుంచి 40 గ్రాములు చొప్పున చూసుకుంటే 30 క్వింటాలు వచ్చింది దిగుబడి. మేము ఈ విధంగా క్యాలిక్యులేట్ చేసి తీసామండి. నెక్స్ట్ ఇంకోటి మేము గమనించింది ఏంటంటే ఈ వెరైటీలో ఏదైతే 4.5 కేజీలు 4 నుంచి 4.5 కేజీలు వేసిన దాంట్లో గింజ ఊట బాగా వచ్చింది, కంకి సైజు బాగా వచ్చింది. హైట్ మన ఎదురొమ్ము ఈ హైట్ కంటే ఎక్కువ రాలేదు. మనం ఈ ఫీల్డ్లో కూడా చూడొచ్చు. కొంతమంది వేసిన రైతులు కూడా ఎక్స్ప్లెయిన్ చేసి మనం మాట్లాడదాం. ఆ రైతులు కూడా మాట్లాడతారు. ఇక్కడికి వచ్చారు ఏదైతే కంచర్లపాలెం కానీ, అత్తోట కానీ, కొంచెంవరం ఆంజనేయులు గారు కానీ, లేకపోతే ఈ రైతు వీళ్ళ అనుభవం కూడా ఒకసారి తీసుకుందాం.
అంటే నేను చెప్పేది ఏంటంటే మేము తీసుకున్న డేటా ప్రకారం మీకు చెప్తున్నాను. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే దయచేసి మీరు ఏమనుకోకండి. ఇదంతా చెప్పడానికి గల కారణం ఏంటంటే మీకు ఫైనల్గా ఫార్మర్ కావాల్సిన దిగుబడి ఫస్ట్. అవునంటారా కాదంటారా? ఏ రైతైనా కానీ ఫస్ట్ కోరుకునేది ఫైనల్గా కావాల్సిన దిగుబడితో పాటు ఫస్ట్ నుంచి కోరుకునేది ఏంటంటే జర్మినేషన్ కావాలంటే మొలక శాతం ఒకటి కోరుకుంటారు. నెక్స్ట్ వచ్చేసరికి దీని తెగుళ్ళు వస్తున్నాయా లేదా, ఏ విధంగా మొక్క పెరుగుతుంది అనేది ఒకటి కోరుకుంటారు రైతు. గత సంవత్సరం మేము 18 టన్నులు అమ్మాము, ఈ సంవత్సరం 111 టన్నులు అమ్మాము. ఎందుకంటే హైబ్రిడ్లో దమ్ము లేకపోతే రైతు నచ్చకపోతే రైతుకు దిగుబడి రాకపోతే ఎంత తెలిసిన వాళ్ళైనా ఎవరైనా సరే ఖచ్చితంగా వేయరు. కాబట్టి ఈ సంవత్సరం హైటెక్ 3204 ఇక్కడ వచ్చిన రైతు సోదరులు చాలా మంది వేశారు. మమ్మల్ని మా కంపెనీని నమ్మి చాలా థ్యాంక్స్ అండి. ఇప్పుడు మాకు ఈ యొక్క మీటింగ్ అవకాశం కల్పించిన బ్రహ్మయ్య గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా కంచెలపాలెం గ్రామంలో చుక్కపల్లి శ్రీనివాసరావు గారు మన హైటెక్ 3204 హార్వెస్ట్ చేయడం కూడా జరిగింది. ఎందుకంటే కంచెలపాలెం గ్రామంలో ముదురులో మన పొలాల కంటే అక్కడ కూడా వాళ్ళు హార్వెస్ట్ చేశారు. వాళ్ళకి 80 సెంట్కి 25 క్వింటాలు దిగుబడి రావడం జరిగింది. ఆ రైతులు కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా అప్పట్లో జంపన దగ్గర ఒక విలేజ్ పిలిపించారండి. మాది హైటెక్ 3204 వెరైటీ ఉందండి, చాలా బాగుంది, చూద్దరు రండి అని పిలిపించారు. అక్కడికి వెళ్ళి నేను చూడటం జరిగింది. చాలా హైట్ తక్కువలో ఉంది. అచ్చం మనం ఒకే బ్రాండ్ మీదకి అలవాటు పడిపోయి ఉన్నాం. సరే ఆల్టర్నేటివ్ అంటే ఇంకొక విత్తనం కూడా మంచి సెలెక్ట్ చేసుకోవాలనే ఉద్దేశంతో నేను వెళ్ళటం జరిగింది. చూశాను, చాలా బాగుంది విత్తనం. సరే ఈ సంవత్సరం స్టార్టింగ్ నుంచే నాకు మహేష్ కూడా చెప్పాడు, దీని గురించి చాలా పాజిటివ్ చెప్పాడు. అన్న ఈ విత్తనం చాలా బాగుంది, మనకు మంచి పేరు వచ్చిందని చెప్పాడు. చెప్పినప్పుడు నేనేం చేశానంటే నాది ఇక్కడ 5.5 ఎకరాల పొలం ఉంది. మొత్తానికి అదే విత్తనం వేయడం జరిగింది. వేసేటప్పుడు ఎకరానికి 4.5 కిలోల వరకే, అది కూడా విత్తనం శుద్ధి చేసి ఈయన బ్రహ్మయ్య గారికి కూడా నేనే వేయించాను. మనకు వచ్చిన మనుషుల చేత వేయించడం జరిగింది. చాలా పలుచుకున్నాయి మొక్కలు కూడా, ఏ మొక్కల్లో బాగా పలుచుకుంది అనిపించింది. అయితే తర్వాత ఒక 10-15 రోజులు మంచు పడుతుంది, చక్కగా మొక్క పెరుగుదల బాగుంది. ఒక 20 రోజులకి ఇంకా బాగుంది. ఆ తర్వాత ఆకు కూడా వేరే రకాలు కానీ ఈ రకాలకు కూడా చాలా తేడా ఉంది. ఆకులో వెడల్పు ఆకు మంచి వెడల్పు వచ్చేసింది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మేము బాగా ఆనందపడుతున్న విషయం ఏంటంటే నిన్న గాల్పులకి వేరే రకాలు కొంచెం అక్కడక్కడ వాళ్ళని ఇది మరికి ఎక్కడ కూడా వాలిపోకుండా చాలా బాగుంది. ఫస్ట్ నా ఒపీనియన్ అయితే విత్తనం సెలెక్షన్ చేసుకునేటప్పుడు ఫస్ట్ మంచి జర్మినేషన్ అంటే మొలక శాతం బాగుండే విత్తనాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. రెండోది హైట్ పెరగకోకుండా పడిపోకుండా ఉండేది సెలెక్ట్ చేసుకోవాలి. మూడోది ఆటోమేటిక్గా రెండు బాగుంటే మూడోది దిగుబడి ఆటోమేటిక్ వచ్చింది. మనం వేసే మందులు కావచ్చు, మనం వేసే ఫెర్టిలైజర్ కావచ్చు, ఇవన్నీ కూడా దిగుబడి. ఈ తెలుగు సంవత్సరాది ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపాలని మాజీ మంత్రి శాసనమండలి సభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆకాంక్షించారు. ఉగాది సందర్భంగా గురువారం సాయంత్రం స్థానిక వేదిక్ బ్రాహ్మణ సేవా సమాఖ్య ఆధ్వర్యంలో శ్రీ విద్యాశంకర భారతి నృసింహ సదనంలో ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు మాజీ మంత్రి శాసనమండలి సభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. తొలుత డాక్టర్ బ్రహ్మశ్రీ అన్నదానం, హనుమత్ ప్రసాద్ పంచాంగ శ్రవణం చేశారు. అనంతరం వేద పండితుల ఆశీర్వచనం అందించారు. ఈ సందర్భంగా ప్రసాద వితరణ చేశారు. తాడేపల్లి సూర్యనారాయణ పర్యవేక్షణలో జరిగిన కార్యక్రమంలో కె సుబ్రహ్మణ్యం, శివకుమార్, ఏ సుబ్రహ్మణ్యం, నారాయణం, వేణుగోపాల్, అనిల్, నాగసుబ్రహ్మణ్యం, రమణి, తులసి, ప్రభాకర్, కామేశ్వరరావు, కుద్దూస్ తదితరులు పాల్గొన్నారు. ఈ రకమైనటువంటి వర్షాలు వస్తాయి, ఈ రకంగా పంటలు వస్తాయి, ఈ రకమైనటువంటి జీవన ధర్మంలో నష్టం కష్టం కలుగుతూ ఉంటుంది నక్షత్రాన్ని బట్టి. ఎందుకంటే గ్రహాలను బట్టి మనకు డిస్టెన్స్ ఉండటాన్ని బట్టి ఆ సూర్యుడు క్రాస్ అవుతూ ఉండేటప్పుడు వేవ్స్ మారుతూ ఉంటాయని సైంటిఫిక్గా మనం చెప్పుకునేది చూసేది అర్థమయ్యే దాన్ని సింక్రనైజ్ చేసి ఏ శాస్త్రాలు సైంటిఫిక్గా తెలియకుందనే మానవుడు వీటి మీద అధ్యయనం చేయడం అనేది అద్భుతమైనటువంటి ప్రక్రియగా మనం భావించాలి. దీన్ని ఎంతమంది నమ్ముతారో నమ్మలేదు కానీ మనకి ఎందుకంటే ఎవరం కూడా ఇందులో శాస్త్రాన్ని పూర్తిగా నమ్మినవాడు, శాస్త్ర పరిజ్ఞానం ఉన్నవాడు, శాస్త్ర పరిజ్ఞానం ఏంటి మామూలుగా తెలిసిన వాడు కూడా అండి మొత్తం అటామిక్ బాంబును సృష్టించేవాడు కూడా నాకు తెలిసి మన భారతదేశంలో కొబ్బరికాయ కొట్టి దాన్ని ప్రారంభిస్తారు. అంటే శక్తి మీద, ముహూర్తం మీద, మన సంస్కృతి మీద, సాంప్రదాయం మీద ఏదో తెలియనిది ఉంది అనే భావం ఇంకా గొప్ప గొప్ప మేధావి శాస్త్రజ్ఞులకే ఉంది. కాబట్టి మనం పామరం
మనకు తెలిసిన భాషలో చెప్పుకోవాలంటే ఈ రోజున ఖచ్చితంగా మనం ఇది మన సంస్కృతిలో భాగం, మనల్ని నడిపించే శాస్త్రం నడవలసినటువంటి పరిస్థితి. అలానే ప్రజారోగ్యము బాగా ఉంటుంది, పశు సమృద్ధి చక్కగా ఉంటుంది, క్షీర సమృద్ధి బాగా ఉంటుంది అని చెప్పబడింది. అదేవిధంగా పూర్వ సస్యాధిపతి అంటే మొదటి పంట సంబంధించినటువంటి అధిపతి శుక్రుడు అయ్యాడు. ఆయన శుభగ్రహం అవడం వల్ల కూడా వారికి సత్పరిణామాలు ఉన్నాయి. ధాన్య సమృద్ధి, తెల్లని ధాన్యాలు చక్కగా పడేటువంటి అవకాశం ఉంది. అలానే తెల్లని భూములు విశేషంగా ఫలిస్తాయి. అంతటా సుభిక్షము, ఆయురారోగ్యాలు చక్కగా కలుగుతాయని చెప్పి పూర్వ సస్యాధిపతి అయినటువంటి శుక్ర ఫలితం మనకు సూచిస్తుంది. అలానే అపర సస్యాధిపతి అంటే మొదటి పంట అనంతరం వేసేటువంటి అపరములు అంటే రాగులు, మినుములు, పెసలు, దువ్వులు, జొన్నలు వీటికి సంబంధించినటువంటి మధ్య వృష్టి. ఈ అపర సస్యాధిపతి బుధుడు అవడం వల్ల వృష్టి మధ్యస్థంగా ఉంటుంది. అంటే భూమి మీద పడేటువంటి వర్షము కొంచెం అల్పంగా ఉండేటువంటి పరిస్థితి అపర సస్యాధిపతి అయినటువంటి బుధుడు. కొల్లిపర మండల గ్రామం కుంచవరంలోని శ్రీ వారాహి అమ్మవారి దేవస్థానంలో భక్తుల కోసం మరో సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఇందుకు సంబంధించి భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. తెనాలి సమీపంలోని కొల్లిపర మండల గ్రామం కుంచవరంలో వేంచేసి ఉన్న శ్రీ శ్రీ వారాహి అమ్మవారి దేవస్థానంలో పొంగళ్లు చేసుకునేందుకు భవనానికి శుక్రవారం శంకుస్థాపన చేశారు. పెనుగొండ క్షేత్ర పీఠాధిపతి శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి ప్రత్యక్ష పర్యవేక్షణలో జరిపారు. దాతలు లేటు వంగా బ్రహ్మానందరెడ్డి సతీమణి సీతాకుమారి కుమారుడు వంగా బ్రహ్మానందరెడ్డి కుటుంబ సభ్యులు వంగా సీతాకుమారి హైదరాబాద్ నుండి విచ్చేసి భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. యోగ గురువు ముద్దభక్తుని రమణయ్య పర్యవేక్షించారు. దేవాలయ ధర్మకర్తలు తన్నీరు శ్రీనివాసబాబు, నాగమల్లేశ్వరి దేవి, కళ్యాణం శ్రీనివాసరావు, లక్ష్మీ మాణిక్యాలరావు, చందు అయ్యన్న, గోపి గంధార్, కొల్లిపర ఎంపీడీఓ విజయలక్ష్మి, కమతా కోటయ్య, వెలివెల బసవకోటేశ్వరరావు పాల్గొన్నారు. వారాహి అమ్మవారి దేవాలయం కానివ్వండి, దానికి అనుగుణంగా కళ్యాణ మండపం కానివ్వండి, మిగతా అనేక సేవా కార్యక్రమాలు కానివ్వండి, స్వామివారి ఆశీస్సులతోటి ఇక్కడ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అలానే ఎంతో భక్తి శ్రద్ధలతో వారాహి అమ్మవారిని దర్శించుకున్నటువంటి ఒక హైదరాబాద్ వాస్తవ్యులు అయితే వాస్తవంగా వారు వలభాపురానికి చెందినవారు. వారు ఆధ్యాత్మిక పరులు. కీర్తిశేషులు వంగా జయరామరెడ్డి గారి ధర్మపత్ని సీతాకుమారి గారు, వారి కుమారులు శ్రీ బ్రహ్మానందరెడ్డి గారు, వారి ధర్మపత్ని, అలానే వారి కుటుంబ సభ్యులు అందరూ కూడా ఇక్కడ వారాహి అమ్మవారికి పొంగళ్ళకు ఒక షెడ్ నిర్మించాలి, ఒక బిల్డింగ్ భవనం నిర్మించాలని అడిగిన తడవుగానే వారు దానికి ఆమోదం తెలిపి దానికి సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ కూడా శ్రీకారం చుట్టడానికి స్వామివారి ఆశీస్సులతో స్వామివారి వాళ్ళ శంకుస్థాపన ముహూర్తం పెట్టి వారు స్వయంగా చాలా దూర ప్రాంతాల్లో పర్యటనలో ఉన్నప్పటికీ కూడా ఇవాళ విచ్చేశారు. వారికి ఈ భవన శంకుస్థాపనకి విచ్చేసిన అందరికీ, అలానే ఈ భవన నిర్మాణానికి వారి ఆర్థిక సహాయ సహకారాలు అందించడమే కాకుండా ఎన్నో వయప్రయాసాలకు వచ్చి హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి అమ్మగారైనటువంటి సీతాకుమారి గారికి మా సంస్థ తరఫున, అలానే ఈ దేవాలయం తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. ఈ అన్నిటికి కూడా రమణయ్య గారు ఆయన సహకారం మేము ఎప్పుడు కూడా మరవలేంది. ఆయన అడుగడుగునా కూడా స్వామివారితో పాటు వారి ప్రతి క్షణం కూడా మమ్మల్ని వెన్నంటుండి. కుంచవర గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ వారాహి అమ్మవారి దేవస్థానం కోస్టల్ చారిటబుల్ ట్రస్ట్ ప్రాంగణంలో విశేషంగా ఈరోజు అమ్మవారికి నైవేద్యం సమర్పణ చేసే కైంకర్యంలో భాగంగా పొంగళ్లకు ఒక భవన నిర్మాణానికి భూమి పూజ కైంకర్యం చేయడం జరిగింది. అమ్మవారికి వచ్చిన భక్తులందరూ కూడా ప్రదక్షిణాలు చేయటం, కంద దీపం పెట్టడం, అమ్మవారికి విశేషమైన సారి కైంకర్యము, అలాగే పసుపు కుంకుమ అనేకమైన మంగళ ద్రవ్యాలని సమర్పణ చేస్తున్నారు. వారు సంకల్పంతో అమ్మవారికి ప్రదక్షిణాలు చేయటం కానీ, కంద దీపం పెట్టడం కానీ అవి చేసినాక అమ్మవారికి పొంగలి తయారు చేసి నైవేద్యం చెల్లించడం జరుగుతుంది. అమ్మవారికి విశేషంగా ఈ పొంగలి చెల్లించడం వల్ల వాళ్ళ సంకల్పాలన్నీ కూడా నెరవేరుతున్నాయి. ఆ యొక్క క్రమంలో భాగంగా ఒకేసారి సుమారు 50 నుంచి 80 మంది అక్కడ ఒకే ప్రాంతంలో కూర్చొని పొంగలి తయారు చేసుకోవడానికి ఒక పొంగళ్ళు శాలకి ఒక భవన నిర్మాణాన్ని
సంకల్పం చేసి ఈరోజు భూమి పూజా కైంకర్యం నిర్వహించారు. దానికి మన హైదరాబాదు ప్రాంతం నుంచి విశేషంగా ఆర్థిక సహకారాన్ని అందించారు భక్తులు. బ్రహ్మానందరెడ్డి గారు, వారి యొక్క కుటుంబ సభ్యులు, వారి యొక్క శ్రీమతి, అలాగే వారి యొక్క కుమారులందరూ కూడా కలిసి మనకు విశేషంగా చేశారు. ధర్మదాతల సహకారంతోనే ఆశ్రమ కార్యకలాపాలు కొనసాగుతున్నాయని శ్రీ మహాత్మా సేవాశాంతి ఆశ్రమం వ్యవస్థాపకుడు వజ్రాల రామలింగాచారి అన్నారు. స్థానిక బుర్రిపాలెం రోడ్లోని శ్రీ మహాత్మా సేవాశాంతి ఆశ్రమంలో శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. మహాత్మా గాంధీ, కస్తూర్బా గాంధీజీ విగ్రహాలకు పూజలు నిర్వహించారు. తీర్థప్రసాద వితరణ చేశారు. పొదిలి రాఘవయ్య శాస్త్రి పంచాంగ శ్రవణం చేసి ఆశ్రమ వాసులకు ఆశీస్సులు అందజేశారు. ఆశ్రమం వ్యవస్థాపకుడు వజ్రాల రామలింగాచారి మాట్లాడుతూ 4 రోజుల క్రితం ఆశ్రమంలో వంట గ్యాస్ అయిపోయిందని చెప్పారు. ఎక్కడా దొరకని సమయంలో ఐతానగర్కు చెందిన విశ్రాంత అధ్యాపకురాలు తాళ్ళూరి విజయలక్ష్మి ఈ విషయం తెలుసుకొని వల్లభాపురపు నాగభూషణం ద్వారా ఆశ్రమానికి ఉచితంగా పంపారని తెలిపారు. ఇలాంటి ధర్మదాతల వల్లనే నిరాదరణకు గురైన వృద్ధులు ఆశ్రమంలో ఆశ్రయం పొందగలుగుతున్నారని వివరించారు. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. శ్రీ పరాభవనామ సంవత్సరం సందర్భంగా ఈ ఆశ్రమంలో మహాత్మా గాంధీజీకి, కస్తూరి మాతకి పూజలు చేశాము. ప్రతిరోజు కూడా ఇక్కడ అందరి యొక్క క్షేమాన్ని కోరుతూ చేయటం పూజలు జరుగుతుంది. ఆశ్రమంలోని వృద్ధులకి సేవ నిమిత్తం ఈ ఆశ్రమం స్థాపన జరిగింది. ధర్మదాతల వల్లనే ఆశ్రమం కొనసాగుతుందని మనవి చేస్తూ ధర్మదాతలందరూ కూడా తమ వంతు సహాయ సహకారాలను కొనసాగించాలని చేస్తున్నాం. ఇందాక మన లాయర్ గారు కూడా చెప్పారు. మరి రేపు అన్నప్రాసన సందర్భంగా మరి మనవరాల పేరుతో పంపించారు. చాలా సంతోషం. మరి ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే, ప్రజాప్రతినిధులు, మన ప్రభువులు, వాళ్ళ యోగక్షేమాలు గాంధీజీ, ఎందుకంటే ఫాదర్ ఆఫ్ ది నేషన్ మహాత్మా గాంధీ, గాంధీజీ సిద్ధాంతాలు అమలుపరుస్తూ ప్రజాస్వామ్యాన్ని కాపాడుతున్నటువంటి ప్రజాప్రతినిధులైనటువంటి ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ గారు, నాదెండ్ల మనోహర్ గారు, అట్లాగే అన్నాపతి శివకుమార్ గారు, వీళ్ళందరూ కూడా ఎంతో గతంలో కానీ ఇప్పుడు కానీ నాకు సహాయ సహకారాలు, వారందరికీ కూడా ఉగాది సందర్భంగా ప్రత్యేక శుభాకాంక్షలు. వృద్ధులకి సేవ చేయాలనే తెనాలి పట్టణ ప్రజల సంకల్పం నెరవేరటం కోసం ప్రతి దాత ముందుకు రావటం, ఈ ఆశ్రమంలో ఒక మానవ కళ్యాణం చేయడానికి మన తెనాలి పట్టణ ప్రజలు మనందరం చేసుకున్న అదృష్టం ఈ గాంధీ ఆశ్రమం. వజ్రాల రామలింగాచారి గారు ఒక అద్భుతమైన మానవ సేవా కార్యక్రమం చేయటంలో చాలామంది దాతలు ముందుకొచ్చి వాళ్ళ కుటుంబంలో పుట్టినరోజులు కానీ, అన్నప్రాసనలు కానీ, వివాహాలకు అయిన ఫంక్షన్లు కానీ ఏమైనా సరే వాళ్ళ ఏ కార్యక్రమాలు జరుపుకున్నా కూడా ఇక్కడ కూడా మా గాంధీ ఆశ్రమంలో కూడా మేము చేయాలి, మాకు ఆ సేవ చేయాలనే ప్రేమతో వాళ్ళు ఈ ఆశ్రమాన్ని ముందుకు తీసుకొస్తున్న దాతలందరికీ కూడా మరొకసారి ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదొకటి మన అడ్వకేట్ కర్ణం లక్ష్మీకాంత్ చైతన్య గారు వాళ్ళ మనవరాలు అన్నప్రాసన రేపు ఉదయం జరుగుతుంది. దానికోసం వారు లాయర్ గారు నిండు మనసుతో 3,000 రూపాయలు ఆశ్రమంలో వృద్ధులకి అన్నదానం కోసం ఏర్పాటు చేసి ఉన్నారు. రేపు ఆయన చక్కటి శ్రీకారం చుట్టారు. అన్నప్రాసన కార్యక్రమంతో వాళ్ళ ఇంట్లో చేసి ఉన్న కార్యక్రమం ఈ ఆశ్రమంలో అందరూ కూడా కడుపునిండా భోంచేయాలని ఆయన సత్సంకల్పంతో వారి సతీమణి కోమలాదేవి గారు నిన్న 3,000 రూపాయలు పంపించడం జరిగింది. వాళ్ళ మనవరాలు మైదున గారు రేపు అన్నప్రాసన రేపు ఉదయం 26వ తారీఖు ఉదయం 10 గంటలకు జరగబోతుంది. ఆ బిడ్డకి ఆ భగవంతుడు గాంధీజీ ఆశీస్సులు, భగవంతుడు అందరి ఆశీస్సులు ఆ పసిబిడ్డ ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇట్లాగే ప్రతి వాళ్ళు తమ ఇంటిలో జరిగే ప్రతి కార్యక్రమంలో కూడా ఇలాంటి ఆశ్రమాన్ని బాగా సహాయ సహకారం అందించాలని కోరుకుంటూ సహకారం అందించిన ప్రతి వారికి మనస్ఫూర్తి. రంజాన్ పర్వదినాన ప్రత్యేక ప్రార్థనలకు చెంచుపేటలోని ఈద్గా సిద్ధమైంది. ఈద్గా కమిటీ సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించి వివరాలను తెలియజేశారు. పట్టణ చెంచుపేటలోని ఈద్గాలో శనివారం రంజాన్ పర్వదిన ప్రార్థనల ఏర్పాట్లను కమిటీ శుక్రవారం సాయంత్రం పరిశీలించింది. కమిటీ అధ్యక్షుడు షేక్ జానీ, ఉపాధ్యక్షుడు షేక్ కాలేషా, కార్యదర్శి షేక్ అబ్దుల్ కద్రి, సంయుక్త కార్యదర్శి షేక్ అబ్దుల్ రజాక్, కోశాధికారి పఠాన్ అల్ ఖాన్, షేక్ ఇషాయితుల్లా కమిటీ సభ్యులు ఇందులో పాల్గొన్నారు. వేసవిని దృష్టిలో ఉంచుకొని తగిన ఏర్పాట్లను చేశామని, ముస్లిం సోదరులు ఉదయం 9:30 కల్లా ఈద్గాకు చేరుకొని నమాజులో పాల్గొనాలని సూచించారు. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి బర్కత్.
मेरे भाइयों बुजुर्ग दोस्तों, कल सुबह में 9:30 बजे नमाज ईदगाह में होता। सब जने भी जल्दी से जल्दी 9 बजे के अंदर आ गए तो अच्छा था। ईदगाह में अरेंजमेंट सब भी करवा ले। सब इंडिया ये बाद में पानी का साउंड सिस्टम कोलरा सब भी है। जल्दी से जल्दी ईदगाह में आने की कोशिश करो। करेक्ट टाइम है 9 बजे, 9:30 को है। 9 बजे आ जाओ सब जने भी। 9:30 बजे ये कुछ नमाज हो जाती। जल्दी से जल्दी आने का कोशिश करो। ईद मुबारक, सबको भी ईद मुबारक। जानी मही बात करते हैं मैं, सब जने भी जल्दी से जल्दी आने की कोशिश करो। सब भी अर्जेंट कर को है, बरसात भी क्या भी रहता नहीं, जल्दी से आने का मौका करो। తెనాలి పట్టణంలో ఉన్నటువంటి ముస్లిం సోదరులందరికీ కూడా మొదటగా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. రేపు ఉదయం 9:30 కల్లా నమాజ్ అనేది మొదలవుతుంది. కాబట్టి ముస్లిం సోదరులు అందరూ కూడా జానీమాజ్ తీసుకొని 9:30 కల్లా మరి ఈద్గాలోకి వస్తే నమాజ్ చదువుకొని అందరం కలిసి ఏకదాటిపై మరి నమాజ్ చదువుకొని మన యొక్క సాధక బాధకాలు చెప్పుకుంటూ, అలానే ఈ పవిత్ర మాసం మొత్తము నెలపాటు ఉపవాసాలుండి మరి ఈ రోజున మనం పండుగ చేసుకుంటున్నాము. ఎంతో ఆనందంగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క సోదరులు కూడా ఈద్గాకు వచ్చి నమాజ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. అలానే కమిటీ తరఫు నుంచి ఈద్గా ప్రాంగణాన్ని సుందరంగా మరి అలంకరించాము. అలానే ఎండ తీవ్రత ఉన్న కారణంగా ప్రతి ఒక్కరికి ఎండ తగలకుండా కూలర్స్ని ఏర్పాటు చేశాము. అలానే కార్పెట్ కానివ్వండి, వాటర్ సప్లై కానివ్వండి, ప్రతిదీ పెండాలు వేశాము ఎండ అనేది తగలకుండా మన సోదరులందరికీ కూడా. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సమయం కల్లా ఈద్గాకు చేరుకొని మరి సమయం వేస్ట్ చేయకుండా త్వరగా మన నమాజ్ చదువుకొని ఇళ్లలోకి వెళ్ళవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎన్నికల హామీలను నిలుపుకుంటున్న చంద్రబాబు కూటమి ప్రభుత్వం. మెగా డిఎస్సి, కానిస్టేబుల్లు, బ్యాక్లాగ్ పోస్టులతో పాటు ఇప్పుడు జాబ్ క్యాలెండర్ విడుదల చేశాం. యువత, నిరుద్యోగుల ఉపాధి కోసం ఏటా జాబ్ క్యాలెండర్ను విడుదల చేస్తామన్న మాజీ మంత్రి ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవస్థానం కమిటీ ఎన్నికలకు సన్నాహాలు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిన ఎన్నికల అధికారులు. ఈ నెల 26న జరగనున్న ఆలయ కమిటీ ఎన్నికలు. నందివెలుగులో 200 ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫా పంపిణీ. స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశాలతో మదీనా మసీద్ కమిటీ వైస్ ప్రెసిడెంట్ షేక్ అజ్మతుల్లా ఆధ్వర్యంలో తోఫా పంపిణీ. హాజరైన గ్రామ సర్పంచ్, టీడీపీ, జనసేన సీనియర్ నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.